వైఎస్ఆర్సీపీ మీద అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. కల్కి సినిమాలో కాంప్లెక్స్ మాదిరే వైసీపీ కాంప్లెక్స్కి కమాండర్గా సజ్జల వ్యవహరిస్తున్నారని, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది డాన్స్తో సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్ పెట్టి లా అండ్ ఆర్డర్కి ఇష్యూ కలిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో డొక్కా గారి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. సార్తో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆయన వైఎస్ఆర్సీపీ మీద అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమాలో కాంప్లెక్స్ మాదిరిగానే వైసీపీ కాంప్లెక్స్కి కమాండర్గా సజ్జల వ్యవహరిస్తున్నారని, వైసీపీలో ఉన్నటువంటి రౌడీలతో డాన్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అంటూ డొక్కా గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? మాజీ మంత్రి డొక్కా గారు మొన్నటి వరకు కూడా అందులోనే ఉన్నారు, వైసీపీలోనే ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చినట్టున్నారు. సో ఆయనే కాదు, ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది కూడా మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నారు, ఒక్కొక్కరుగా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను సజ్జల గారి సంబంధించిన కామెంట్సే చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు, శాంతి గారి అంశం తెర మీదకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. తర్వాత అలా కాదు, ఊరికే బురద జల్లుతున్నారు, లేదంటే విజయసాయిరెడ్డి గారిని ఇరికించాలని చూస్తున్నారని చెప్పి ఒక్క నాయకుడు కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం విజయసాయిరెడ్డి గారే ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయనే మళ్ళీ దాన్ని ఖండించుకొని ఆయనే రకరకాల తర్జన భర్జనలు పడ్డారు తప్ప ఈ సోకాల్డ్ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక 5-6 వాళ్ళెవరు కూడా మాట్లాడలే. ఒక్క సందర్భంలో ఏదో పద్మనాభం గారి విషయంలో కలవడానికి వెళ్ళినప్పుడు అంబటి గారు ఏదో ఒక్క సందర్భంలో గురించి జస్ట్ మెన్షన్ చేశారు తప్ప మిగతా ఏ మాజీ మంత్రి మాట్లాడలే. కొడాలి గారు కానీ, మిగతా వాళ్ళు అనిల్ కుమార్ గారు కానీ, రోజా గారు కానీ, ఈ పేరు నాని గారు కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదో తెలియదు. అయితే ఈ సందర్భంలో చాలా విషయాల్లో చాలా వరకు వైసీపీ శ్రేణుల్లో బయటకు వచ్చిన అంశం ఏంటంటే, సజ్జల గారు వచ్చిన తర్వాత వైసీపీ రూపురేఖలు చాలా చేంజ్ అయ్యాయి. సజ్జల గారే ఆ స్థానం కోసం, వైసీపీలో నెంబర్ 2 స్థానం కోసం విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇరికిస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడారు. అది గాసిప్సా వాస్తవం అంటే తెలియదు. బట్ విజయసాయిరెడ్డి గారు కూడా ఒక సందర్భంలో ఇలాగే అన్నారు, నాకు సొంత గూటిలోనే కొంతమంది ఇబ్బంది కలిగించేలాగా ఉంటే గనుక నా సొంత పార్టీ వల్లనే వాళ్ళని క్షమించేది లేదు ఈ అంశంలో మాత్రం అని కూడా అన్నారు. సో దీన్ని కంపేర్ చేసుకొని కొంతమంది అనలిస్టులు కూడా దీనిపైన ఒక రకమైన వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఏం చెప్తున్నారు, నిన్నటి వరకు అంటే ఒక జస్ట్ 4-5 నెలల వరకు ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు మరలా బయటకు వచ్చి సజ్జల గారు రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ గారు సూపర్ హిట్ సినిమా కల్కి సినిమాలో ఒక కాంప్లెక్స్ అని ఉంటుంది. కాంప్లెక్స్లో మెయిన్ సుప్రీం ఉంటాడు. ఆ సుప్రీంకి అవసరమైన అన్ని పనులు చేస్తున్న ఒక డాన్ ఉంటాడు, ఒక కమాండర్ మీరు అన్నట్టు. ఆ కమాండర్తో అంటే ఆ సుప్రీం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ కమాండోని సజ్జల గారితో పోల్చుతూ అక్కడ ఉన్న మనుషులందరినీ పీల్చి పిప్పి చేసేలాగా, వాళ్ళని పీల్చుకుని రక్తం పీల్చేసే వ్యక్తుల్లాగా అనే కంపేర్ చేస్తూ, ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేదు, ఎవరి మీద ఏ కేసులు బనాయించలేదు. ఎంతసేపు రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి, ఎలాగ రెవెన్యూ జనరేట్ చేయాలి, మనం అనుకున్న పథకాలకు సంబంధించి వీళ్ళందరికీ ఎలాగ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది అనే దృష్టి మీద ఉన్నాడు తప్ప ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కేసులు, ఆ రెడ్ బుక్ అంశం గురించి వాళ్ళు మాట్లాడడం తప్ప వీళ్ళేం మాట్లాడలే, కూటమి వాళ్ళే మాట్లాడలే. వాళ్ళు భయభ్రాంతుల్లోనే వాళ్ళే రెడ్ బుక్ అంశం మాట్లాడుతున్నారు కానీ వీళ్ళెక్కడ అంశం లేవనెత్తలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళిపోతే ఇంకా కూటమికి అసలు తిరిగే ఉండదు. అందరూ ప్రజలందరూ కూడా ఇంకెవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు, వైసీపీని మర్చిపోతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు చేసే అభివృద్ధికి ఆటంకం కలిగించాలని కొంతమంది మోకని రెడీ చేసి ఈయన అలా తయారు చేస్తున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని స్ప్రెడ్ చేసి ఈ విధంగా చేయబోయే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపణ. అంటే ఇదే కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారో పార్టీ పెట్టినప్పటి నుంచి, ఇంచుమించు 11లోనో 12లోనో పెట్టారు ఆయన, అప్పటి నుంచి 19 వరకు ఉన్న వాళ్ళు 19 తర్వాత లేరంట.
అందువల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమైనా వైఫల్యాలతో కూడిన పరిపాలన చేసింది అనేది కూడా ఒక వాదం ఉంది. అంతకుముందు విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2లో ఉండేటప్పుడు చాలా బాగుండేది, వ్యూహాలు బాగుండేవి, మంచి రచనలు ఉండేవి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంతంగా ప్రతిదీ మాట్లాడేవారు జనాల్లోకి వెళ్ళి. 19 తర్వాత ఆయన జనాలకు రావడము తగ్గించాడు. ఆయనకి నాయకులు కూడా దొరకడం కష్టమైపోయింది. ఆయన బయటకు వస్తే 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ వెళ్ళే పరిస్థితి వచ్చింది. పోనీ ఒక 10 నిమిషాలు మాట్లాడడం దానికి కూడా పేపర్ చూసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? ఇది జగన్మోహన్ రెడ్డేనా? జగన్మోహన్ రెడ్డిని అలా తయారు చేసేసారా? లేదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తనకు తెలియకుండానే కొంతమంది గొంతులు తవ్వుతున్నారా అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నెల రోజుల్లో 3 సార్లు కడప వెళ్ళారంట. 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి కలిసి, అయ్యా మీరు ఇలా చేస్తుంటూ పోవచ్చు అయ్యా, మీరు ఇలా చేయకపోయింటే బాగుండేదయ్యా, మీరు కొంతమందిని దగ్గర చేర్చారు, వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి అయ్యా, వాళ్ళు కూడా మీకు డ్యామేజ్ అయిందయ్యా అన్నట్టుగా చాలామంది చెప్పుకొచ్చారంట. జగదేవ్ గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్తున్నట్లుగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది డాన్లతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి, అది దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, ఆయన మాటల ప్రకారం చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం దూసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నారో, మరలా అమరావతికి పూర్వం వైభవము అభివృద్ధి అయిపోతుంది అంటారు, ఆ అభివృద్ధికి ఎక్కడికక్కడ ఆటంకం కలిగించే ప్రయత్నం చేయబోతున్నారు వీళ్ళ ద్వారా. ఎవరినైతే డాన్లు పిలిపించారో అటువంటి వ్యక్తుల ద్వారా చేపిస్తున్నారు అనే వార్తలు, అదే ఈయన డొక్కా వరప్రసాద్ గారు చెప్పడం. అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి ఒక టీం వచ్చి, ఎస్పెషల్లీ వైజాగ్, ఉత్తరాంధ్ర సరౌండింగ్స్లో ఎక్కడికక్కడ హౌస్లు తీసుకొని స్టే చేశారు. వాళ్ళ ద్వారా చాలా వరకు కబ్జా చేశారట ఆ టీం. సో అట్లాంటి టీమే మళ్ళీ ఇప్పుడు దించబోతున్నారు అన్ని జిల్లాలకి, ఎస్పెషల్లీ అమరావతి రీజన్లో దించుతూ ఈ అమరావతికి సంబంధించిన ఏదైతే డెవలపింగ్ అంశం వస్తే అక్కడ ఒక యాజిటేషన్ తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రజలతో కొద్దిగా లేనిపోని కల్పించి ఇలా క్రియేట్ చేయడం, అలాంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రజలు పూర్తిగా మర్చిపోతారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు రేపేందుకు, అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూని కంట్రోల్ చేసేందుకు ఈ మీటింగ్ జరిగిందంటారా? ఆబ్వియస్లీ అదే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరో ఇద్దరు నరుక్కున్నారు, ఆ నరుక్కున్న ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలని వీళ్ళ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ లోకల్గా ఏదైతే ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఉన్నాడో, అధ్యక్షుడు సెక్రటరీ సంథింగ్, ఆయన అనుచరులు అంటే వీళ్ళిద్దరు, వాళ్ళ అనుచరుల్లోనూ వాళ్ళు నరుక్కుంటే ఇది ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సొంత బాబాయ్ చనిపోతేనే ఏ ధర్నా లేదు, ఏ ఇష్యూ లేదు. మరి ఒక సామాన్య కార్యకర్త చనిపోతే అంత ఇష్యూ చేశారు. చనిపోలేదు కూడా, జస్ట్ ఆయన చెయ్యేదో నరికాడు ఆయన. దానికే అంత ఇష్యూ చేస్తే ఇక్కడ మనిషి అయిపోయాడు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు ధర్నా చేయలేదు. సో ఇట్లాంటి అంశాల మీద ఎక్కడే మనిషి చనిపోయినా ఖచ్చితంగా కూటమి వాళ్ళే చంపేశారు, ఎక్కడ సాధారణంగా ఏం జరిగినా వాళ్ళ గొడవలు పడినా కూటమి అభ్యర్థులే వాళ్ళని చంపాలని చూశారు అనే ఇదిగా జనాల్లో నుంచి క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ ఎవరినైతే మీటింగ్ పెట్టారో వాళ్ళందరూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి స్టే చేస్తారు. వాళ్ళు అక్కడ ఒక మనుషుల్ని గ్యాదర్ చేసుకొని ఈ విధమైన రివర్స్ యాజిటేషన్ తీసుకోలే ప్రయత్నం భాగంగా సజ్జల గారు ఈ విధమైన మీటింగ్ ఏర్పాటు చేశారని డొక్కా గారు పబ్లిక్గా ఓపెన్గా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ సజ్జల గారు దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా వింగ్ కూడా అతను వాళ్ళ అబ్బాయి హెడ్గా ఉండేవారు. అప్పుడు కూడా కొన్ని లేనిపోని క్రియేట్ చేశారన్నట్టు కూడా కొన్ని అపవాదులు ఉన్నాయి. మేబీ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళ తాపత్రయం ఏంటంటే పార్టీ మనుగడ అవసరం, పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉండాలి. ఏదో ఒకటి చెయ్యాలంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఒక మార్గంలో వెళ్ళాలిగా, అంతవరకు పార్టీని కాపాడుకోవాలిగా. చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత 5 ఏళ్ళు చూసాంగా చాలా రకాలుగా.